హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ అందించండి. మేము డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియపరుస్తున్నాము. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు, 9 నుంచి హాల్ టికెట్లు, టైం టేబుల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ అంటూ గ్రూప్ 2కు సంబంధించి పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు టైం టేబుల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. పరీక్షల సమగ్ర టైం టేబుల్, సూచనలతో కూడిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. ఉదయం నిర్వహించే పరీక్షకు 9:30 గంటలకు మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2:30 గంటలకు తర్వాత అభ్యర్థులు ఎవరిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోల స్పష్టం చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలు తో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తామని, ఈ మేరకు నమూనా ఓఎంఆర్ షీట్లు, సూచనలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. పేపర్ 1 పరీక్ష రాసిన హాల్ టికెట్తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలని స్పష్టం చేయడం జరిగింది. హాల్ టికెట్, ప్రశ్నపత్రాల నియామక ప్రక్రియ ముగిసే వరకు భద్రపరచుకోవాలని, వాటిని అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే కింద ఇచ్చిన నెంబర్లకు వాటి పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయాలని టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఈమెయిల్ ఐడి కూడా చేయవచ్చని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక గ్రూప్ 2 టైం టేబుల్కు సంబంధించి చూసుకున్నట్లయితే, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. పేపర్ 2 చూసుకున్నట్లయితే, హిస్టరీ, పాలిటీ, సొసైటీ డిసెంబర్ 15 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు. అలాగే పేపర్ 3 ఎకానమీ డెవలప్మెంట్ సంబంధించిన పేపరు డిసెంబర్ 16 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 12:30 గంటల వరకు. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటు డిసెంబర్ 16 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించిన వార్తనైతే టీజీపీఎస్సీ వెబ్సైట్లో దీనికి సంబంధించిన డేట్లను అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు. దీనికి సంబంధించి డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2కు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో పొందపరిచే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు టీజీపీఎస్సీ అధికారులు. దీనికి సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, కొలువుల్లోకి కొత్త కానిస్టేబుల్స్ 8,000 మందికి పోస్టింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 19 పీటీసీలో 9 నెలల ట్రైనింగ్ పూర్తి. అకాడమీ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్. రాష్ట్ర పోలీస్ అకాడమీలో చీఫ్ గెస్ట్గా హాజరైన డీజీపీ జితేందర్ రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని అభ్యర్థులకు సూచించడం జరిగింది. కొత్తగా ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు వెళ్తున్నారో వారికి రాజకీయ ప్రేరేపిత హింస నుంచి ఎదుర్కోవాలని సూచించడం జరిగింది చీఫ్ గెస్ట్గా హాజరై. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా 8,047 మంది కానిస్టేబుల్స్ చేరబోతున్నారు. ఇందులో 2,338 మంది మహిళా కానిస్టేబుల్స్ సహా సివిల్, ఏఆర్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విధులు నిర్వహించబోతున్నారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ను వేధిస్తున్న సిబ్బంది కొరత తీరనుంది. కానిస్టేబుల్ పోస్టుల కేటాయింపులతో ఆయా పోలీస్ స్టేషన్లలో ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి. హైదరాబాద్లోని రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 19 పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో 2024 బ్యాచ్ స్టైఫండరీ కేడర్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ 9 నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. గురువారం వారు పాస్ అవుట్ కావడం జరిగింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా యూనిట్స్లలో ట్రైనింగ్ సెంటర్లలో కానిస్టేబుల్ 4వ దీక్షాంత పరేడ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ చూసుకున్నట్లయితే,
స్థానిక ఎన్నికలు సంక్రాంతి తర్వాతే అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్లపై స్పష్టత, 3 విడతల్లో ఎన్నికల నిర్వహణపై సర్కారు కసరత్తు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతుంది. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఒకవైపు కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్ సమావేశాలు కొనసాగుతుండడం, రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చే నెలలో హియరింగ్ ఉండడంతో డిసెంబర్ 2వ వారం కల్లా ఈ ప్రక్రియనంతా సవ్యంగా ముగించి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని ఆలోచిస్తుంది. కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్కు ప్రభుత్వం అందించనుంది. అందులోని వివరాలు, కమిషన్ చేసిన అధ్యయన నివేదిక రెండింటిని ఆధారంగా రిజర్వేషన్లు ఎంతవరకు పెంచవచ్చనే దానిపై ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. దీనికి సంబంధించిన వార్త ఎన్నికలు సంక్రాంతి తర్వాతే ఉండొచ్చనే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వార్తనైతే రావడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.